బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల పొలిటికల్ గా వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ప్రకాష్ గౌడ్ సీఎంను కలవడం వాతావరణం మరింత వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో గ్రేటర్ పరిధిలో పట్టు సాధించడంపై హస్తం పార్టీ ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. ప్రకాష్ గౌడ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరితే పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరుతోంది. బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల పొలిటికల్ గా వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ప్రకాష్ గౌడ్ సీఎంను కలవడం వాతావరణం మరింత వేడెక్కింది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో ఇవాళ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది వెంకట్? ప్రసన్న, వరుసగా బీఆర్ఎస్కు షాకులు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. అధికారం కోల్పోయినమనే షాకు నుంచి రాకముందే వరుసగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీకి వైపుకు వస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరితో పాటు ఇటు ఖైరతాబాద్ దానం నాగేందర్, అటు భద్రాచలం తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరి ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇవాళ రేపు పార్టీలో చేరబోతున్నారు. అన్నీ కూడా రాజేంద్రనగర్ కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భారీ బహిరంగ సభతో రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ పార్టీలో చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా స్పష్టమైన సంకేతాలు ఆయన ఇచ్చారు. సో ఇవాళ రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. గడిచిన 3 నెలల్లో దాదాపు 400 మందికి పైగా నేతలు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రధానంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలనను చూసి ఇవాళ నేతలందరూ కూడా ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో నేతలు పార్టీలకు దూరం అవుతున్నటువంటి నేపథ్యం. సో సొంత పార్టీ నుంచి వచ్చిన నేతలే అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ కుటుంబం ఒక నియంతల ప్రవర్తిస్తుంది అనేది స్పష్టంగా నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. గత 10 ఏళ్ళు కేసీఆర్ నియంతృత్వానికి భయపడి అనగబడి నేతలందరూ కూడా ఉన్నారు. ఒక ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలందరూ కూడా కొంత ప్రజా పరిపాలనను చూసి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక భారీ మెజారిటీ అంటే గతంలో 3వ అధికారంలోకి రావాలని కలలుగన్న కేసీఆర్ కుటుంబం అంతా కూడా ప్రజలు ఓటమిని ఇచ్చారు. ఆ ఓటమి నుంచి కోలుకోకముందే వరుసగా నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వైపుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. హైదరాబాద్లో పార్టీ బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నేతలందరూ కూడా ఎమ్మెల్యేలతో పాటు మిగతా నేతలందరినీ కూడా ఒక్కొక్కరిని పార్టీలోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దానం నాగేందర్తో పాటు మిగతా నేతలు కూడా మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇట్లా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలందరూ కూడా
ఆ, ఆ, నగరంలో కాంగ్రెస్ పార్టీలకు వైపు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజా పరిపాలన ఇవాళ చూసి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారంటూ కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి తీరు కూడా ఉంది. గడిచిన 24 గంటల ముందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు మరొక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాబోతుండడంతో ఇప్పుడు కేసీఆర్ ఎటు తోచని స్థితిలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వెంకటి, చూసుకుంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా కూడా అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు నేతలు ఒక్కొక్కరుగా. సో దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం తప్ప ఎక్కడ కూడా ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అట్లనే లోకల్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో గ్రేటర్ పైన పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. అందులో భాగంగానే ఇంతకు ముందే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఏకంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, అట్లనే డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఇట్లా నేతలందరూ గత బీఆర్ఎస్ పాలనలో కీలక పదవులు అనుభవించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజా పరిపాలన చూసి ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన చూసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు బీజేపీ నుంచి కూడా కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంది. ఈ మధ్య కాలంలోనే జితేందర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. తాజాగా రవీంద్రనాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ కూడా బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం కనిపిస్తున్నాయి. ఇట్లా ప్రజా పరిపాలన గతంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ప్రజా పరిపాలన లేదు, ఒక నియంతృత్వమే కొనసాగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉంది, ప్రజా సంక్షేమమే జయంగా ముందుకు వెళ్తుంది. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడంలో కీలకంగా ముందుంది. ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా 100 రోజుల్లో అమలవుతున్నాయి. ఇవంతా కూడా ప్రజా పరిపాలన చూసి ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఇక్కడ 17 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారు అనేదైతే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక అంచనా వేస్తుంది. అంచనాలో భాగంగానే వాళ్ళ వ్యూహాల ప్రకారమే రాష్ట్రంలో అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసి వెంకట్, అలాగే మొన్న ప్రగతి భవన్ లో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ కి కూడా ఇటు తలసాని కూడా గైర్హాజరయ్యారు. అప్పుడే కొన్ని వార్తలు కూడా వచ్చాయి, తలసాని కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అనేది కూడా వినిపించింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా వెంకట్? ఖచ్చితంగా నేతలందరూ కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఇంకా అధికారం కోల్పోయినా కూడా కేసీఆర్ ఒక నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నగరంలో కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రేటర్లో బీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీ స్థానాలు వచ్చాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నియంత పరిపాలన నుంచి కేసీఆర్ బయటికి రావట్లేదు అనేది బీఆర్ఎస్ నేతలే స్పష్టంగా చెప్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవే కాదు, ఇంకా చాలామంది నేతలు అసంతృప్తిలో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి అది ఒక్కొక్క వరుసగా ఒకేసారి కాకుండా అది మెల్లిమెల్లిగా బయటపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికలు కావచ్చు, ఎన్నికల తర్వాత అయినా కావచ్చు, బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ నేతలు కూడా ఇటువైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదు, చాలామంది నేతలు కూడా ఇవాళ అసంతృప్తిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఇవాళ ప్రజా పరిపాలన చూసి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి. పదవులు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలా పనిచేస్తామని కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి కావచ్చు,
వైఫల్యాలు కావచ్చు ఒక్కొక్కటి నివేదిక రూపంలో ప్రజల ముందు ఉంచిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్న నేతలందరూ కూడా ఆలోచనలు పడినటువంటి నేపథ్యం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు ప్రతి నివేదిక ముందుంచారు. గత 10 ఏళ్లలో ఎంత విధ్వంసం జరిగింది, ప్రాజెక్టుల పేరుతో ఎంత లూటీ అయింది, ఇదంతా కూడా ప్రతి అంశాన్ని, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఉంది, కాళేశ్వరం వైఫల్యం ఉంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా ప్రజల ముందుకు ఒక నివేదిక రూపంలో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ప్రజలు కూడా ప్రతి ఇంట్లో ఒక చర్చ జరుగుతుంది. గత 10 ఏళ్లలో ఇంత విధ్వంసం జరిగిందా అనేది ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి మధ్యలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అందులో భాగంగానే ఇవాళ గత 10 ఏళ్లలో ఇంత విధ్వంసం జరిగిందనేది సొంత పార్టీ నేతలే నమ్మలేని సిచ్యువేషన్లో ఉండిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క శాఖకు సంబంధించి బయట పెడుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆలోచించుకుంటున్న నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇవాళ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఇప్పటికే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కనుక 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్ ఎల్పీలో విలీనమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పైన ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల కుటుంబం ఇప్పటికే ఒక నియంత్రణ అధికారం కోల్పోయినా కూడా ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారు. ఆ తీరుకు వ్యతిరేకంగానే ఇవాళ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం అనేది అయితే స్పష్టంగా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. భవిష్యత్తులో మరింత చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరింత ఎమ్మెల్యేలు కూడా పెద్ద స్థాయిలో 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఉన్నారు కాబట్టి అందులో మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా నగరంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.